హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి రెడ్డి వ్లాగ్స్. ఈరోజు మేము సండే స్పెషల్గా మటన్ తెచ్చుకున్నామండి. నా పద్ధతిలో ఎలా చేయాలో ఒకసారి చెప్తాను, నచ్చితే చేసుకోండి. ఫస్ట్ మటన్ తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేటట్లుగా కాసేపు అలాగే ఉండనివ్వాలి. తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి దంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి ఆనియన్స్. టమాటాలు కూడా వేసుకున్నానండి నేను, నచ్చకుంటే మీరు వేసుకోవద్దు. నాకైతే టమాటా వేస్తే చాలా ఇష్టం అండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి మగ్గే వరకు కాసేపు అలాగే ఉడకనివ్వాలి. తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి. మటన్ ఉడికేదంతా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం ముదురుగానే ఉంది కాబట్టి నేనైతే ఒక 5-6 విజిల్స్ పెట్టానండి కుక్కర్లో. రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని మూత క్లోజ్ చేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. దీంట్లో ఎలాంటి మసాలాలు యాడ్ చేయట్లేదండి. సింపుల్గా అండ్ ఈజీగా చేసుకున్నాం, అయినా టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక 5-6 విజిల్స్ పెట్టుకోండి కుక్కర్కి. మంచిగా ఉడికిపోతుంది ఒక 5-6 విజిల్స్లోనే. తర్వాత మూత ఓపెన్ చేసి కొత్తిమీర వేసుకుంటే మటన్ కర్రీ రెడీ.